2024 13 తారీఖు జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్లో మన గౌరవనీయులు కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ వెంకట్రామరెడ్డి గారిని మన పార్లమెంటుకు పంపాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. ఆయన అత్యంత ఉన్నతమైన చదువులు చదివి 11 సంవత్సరాలు కలెక్టర్గా చేసి ఈ జిల్లాకే సేవలు అందించినటువంటి మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆయన సొంత డబ్బుతో ప్రతి సంవత్సరం 20 కోట్లతో ట్రస్టును ఏర్పాటు చేసి మన కోచింగ్ సెంటర్లను ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక కోచింగ్ సెంటరు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఫంక్షన్ హాల్ను నిర్మించి ₹1 పేదవారికి ఫంక్షన్ హాల్ ఇవ్వడానికి ఆయన నిశ్చయించుకుంటూ ఆయన ప్రజాసేవకే అంకితమైనది. కాబట్టి ఈ ఉన్న 3 అభ్యర్థుల్లో అత్యంత ఉన్నతమైన అభ్యర్థి శ్రీ వెంకట్రామరెడ్డి గారు. ఆ వెంకట్రామరెడ్డి గారిని మనమందరము మేము అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా ఎల్దుర్తి మండలం నుంచి అందరూ కార్యకర్తలు బాగా కృషి చేస్తున్నారు. రాత్రింబగళ్ళు వెంకట్రామరెడ్డి కోసము ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి డోర్ తిరుక్కుంటూ కారు గుర్తు కోటేయాలని చెప్పుకుంటూ బాగా కష్టపడి గెలిపించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. మన గౌరవనీయులు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారు, హరీష్ అన్న గారి ఆశీస్సులతోని మేము ఈ యొక్క అభ్యర్థిని గెలిపించడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. 10 సంవత్సరాల క్రితం ఈ ఎల్కపల్లి గ్రామం నుంచి మరి ప్రతిరోజు కూడా వెల్దుర్తికి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, మరి కరెంటు లేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో, మరి మంచినీటి సౌకర్యం కూడా లేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో పోలీస్ స్టేషన్ల దగ్గర రాస్తారోకోలు, మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉండే. గతంలో వ్యవసాయం చేసుకునే ఈ ప్రాంత ప్రజలు రోజు కూడా మరి నీటితోటి కానీ కరెంటుతోటి కానీ కష్టాలతోటి పూర్తిగా వాళ్ళు ఫర్టిలైజర్ లేక లైన్లలో ఉండి కూడా రాత్రింబవళ్ళు అక్కడనే వెల్దుర్తులనే ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే. మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో, తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో మరి 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు ఇస్తూ మరి మంచి నీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఈ ప్రాంత ప్రజలకు మరి ఫర్టిలైజర్ కూడా పూర్తి అందుబాటులోకి తెచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. నిజానికి చెప్పాలంటే అప్పుడు 200 ఉన్న పెన్షన్ 2000 మరి అయిందంటే అది కేవలం మరి టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. ఇంకా ఎన్నో పథకాలు, ముఖ్యంగా ఆడపిల్లలు, పెళ్ళైన ఆడపిల్లలు మరి కానిపోయిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్ళి హాస్పిటల్ నుంచి మరి 13,000 కిట్తో పాటు ఇంటికి తెచ్చినటువంటి ఘనత, మరి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. మరి అదేవిధంగా ఉచితంగా ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమై 5 నెలల లోపలనే అవాస్ పాలైంది. వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు పూర్తిగా నిర్వీర్యం. ఏ పథకానికి కూడా వాళ్ళు నోచుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అప్పుడు ఎట్లా కరెంట్ వచ్చింది, ఇప్పుడు ఎట్లా కరెంట్ వచ్చింది, అప్పుడు ఎట్లా విద్య ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది. మరి రోడ్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉండే సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు రోడ్లు కూడా అన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి మరి సౌకర్యానికి, ప్రయాణానికి కూడా మరి అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్గా ఉండి ఆయన మరి స్వలాభాపేక్ష ఆశించకుండా ప్రజాసేవ చేద్దామని చెప్పేసి వచ్చిండు. దయచేసి గ్రామస్తులందరూ కూడా తప్పకుండా వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.